కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా రాజాంలో యూరియా కోసం రైతన్నలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లిప్లు ఇచ్చి 3 రోజులుగా తిప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అన్నదాతల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విషం తాగి చస్తామంటూ రైతులు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఎక్కడ కొరత లేదు. ఎవరైనా కొరత ఉందని చెప్తే జైల్లో పడేసుకుని చెప్తున్నారు. అతను సీఎం సీఎం అలా అనొచ్చురా. ఇప్పుడు సీఎం గారు నేను బ్రేకింగ్ న్యూస్లో చూశాను. మన సభలో ఏదో రాయలసీమ లేదు సభలో ఉన్నారా యూరియా కొరత లేదని చెప్తున్నారు. మన సీఎం రాష్ట్ర సీఎం గారు యూరియా కొరత లేకపోతే ఇదంతా ఏంటి చెప్పండి. సీఎం గారికి ఇదంతా కనబడట్లేదా? ఇదేం కనబడలేదా? సీఎంకి పవన్ కళ్యాణ్కి ఇది కనబడలేదా? లోకేష్కి ఇది కనబడట్లేదా? చెప్పండి. కొరత లేదు అని చెప్తారు. స్టేట్మెంట్లు ఇచ్చేస్తాను. వాళ్ళు నోటికి వెళ్ళకు తల చేస్తారు. వాళ్ళకి రైతుల బాధ వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి. వాళ్ళేమో ఏసీ రూమ్లో ఉంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు. మాకు ఎలా తెలిస్తే చెప్పండి. మా బాధ మీకు తెలియాలంటే రాష్ట్రంలో చూడండి. ఒక్క ఊరియా కట్టి కానీ మీరు యథార్థంగా ఒక రైతుకి ఇస్తే మీకు చెప్పుకెళ్ళి పని చేస్తాం. మీ రైతులు మనం వచ్చేటప్పుడు ఉండండి. మనం అక్కడ వచ్చేటప్పుడు రాండి, మంగళవారం వచ్చాం, బుధవారం రాండి మీకు ఇస్తామన్నారు. మన బుధవారం రేపు అన్నారు. నేను వచ్చాను వచ్చాను. నేను ఎస్ఐ గారు వచ్చి అన్ని ఊరోళ్ళకి ఇస్తాము, మీరు ఈవేళ రండి అన్నారు. ఈవేళ రాజమండ్రి అని చెప్తాను. మేము ఆంధ్రప్రదేశ్లో కాదా? మేము ఆంధ్రప్రదేశ్లో కాదా? మీ కేరళ నుంచి వచ్చామా, తమిళనాడు నుంచి వచ్చామా? నాకు 4 ఎకరాలు 3 ఎకరాల ఉంది. ఒక బస్తా ఏమంటే ఇంత మేము 3 ఎకరాలు కొనుక్కోవాలా? మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పెద్ద ఎత్తున రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. యూరియా కొరత లేదంటూ కూడా బుకాయింపు మాటలు చెప్తున్నారంటూ కూడా ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలేంటి యుగంధర్? సిద్ధు, ప్రభుత్వ తాలూకా అసమర్థమైనటువంటి పాలన ఎలా ఉంది అనేటువంటిది యూరియా దగ్గరే మనకు అర్థమవుతుంది. ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పటికే మే నాటికే ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు, జిల్లా మంత్రులు అందరూ కూడాను యూరియా సరఫరా మీద ఇన్నింటి మీద సమీక్షలు చేయాల్సింది. కానీ అటువంటి సమీక్షలు చేయలేదు సరికదా యూరియా కొరత లేదు అని చెప్పి తిరిగి బుకాయించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒకవైపు ముఖ్యమంత్రి కానీ, ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మిగతా మంత్రులు అందరూ కూడా యూరియా ఉంది 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 అని చెప్తూనే వస్తున్నారు. వాస్తవ పరిస్థితులు అయితే మనం ఈ రోజున రోడ్డెక్కి ఆక్రమణ చేస్తున్నటువంటి అన్నదాతల తాలూకా ఆందోళన చూస్తే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత మీద ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలకు రైతులు వెళ్లకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా సోమవారం నుంచి టోకెన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. యూరియా స్టాక్ లేదు. అటు ఒకవైపు రైతు భరోసా కేంద్రాల్లో కానీ, లేకపోతే ప్రైవేట్ దుకాణాల వద్ద కానీ, పిఎస్సిఎస్ల వద్ద యూరియా స్టాక్ లేకుండానే యూరియా ఇచ్చేస్తున్నాము అనేటువంటి భ్రమ కల్పించడానికి మంగళవారాల్లోని పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా కూపన్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ కూపన్లు పట్టుకొని గోడౌన్ల దగ్గరికి వస్తే యూరియా లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మంగళవారం నాడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిందో ఆ ఆందోళన కార్యక్రమం నాడు ఇచ్చినటువంటి కూపన్లకు ఈ రోజు వరకు యూరియా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పక్కన ఉన్నటువంటి సంతకవిటి, రేగిడి, వంగరం, తీసిగడం మండలాల నుంచి కూడా వచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కూపన్లు ఉన్నప్పటికీ కూడా యూరియా దొరకని పరిస్థితుల్లో రాస్తారోక చేశారు. దాన్ని పోలీసులు అయితే మాత్రం అడ్డుకోవడం జరిగింది. ఆత్మహత్య యత్నానికి పాల్పడితే అప్పుడు రైతులను విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. యూరియా కోసం అయితే రైతులు రోడ్డెక్కి కొట్టుకోవాల్సినటువంటి దుస్థితి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది అనేటువంటిది అన్నదాతల తాలూకా ఆవేదన, ఆందోళనగా కనిపిస్తోంది. సిద్ధు, ఓకే యుగంధర్.